నేను చంద్రబాబు గారిని ఛాలెంజ్ చేస్తా ఉన్నా. అయ్యా చంద్రబాబు గారు, మీ పరిపాలన మీద నీకు నమ్మకం ఉంటే, మీరు మంచి చేశారు ప్రజలకు అన్న విశ్వాసం మీలో ఉంటే, ప్రజలు మీకు ఓటు వేస్తారు అన్న నమ్మకం మీకుంటే, ప్రజాస్వామ్యబద్ధంగా సెంట్రల్ ఫోర్సెస్ ను దింపండి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపించండి. నీకు ఆ నమ్మకం లేదు కాబట్టి, మీరు ప్రజలకు చేసిన మంచి ఏది లేదు కాబట్టి, సూపర్ 6 సూపర్ 7 అన్నింటా మీరు మోసమే చేశారు కాబట్టి, మీ పాలన అంతా కూడా రాక్షస పాలన కాబట్టి, ప్రజలు మీకు ఓట్లేసే పరిస్థితి లేదు కాబట్టి ఇంత విచ్చలవిడిగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తా ఉన్నారు. ఇలాంటి అడ్డగోలు రాజకీయాలు చేసే నాయకుడిని లీడర్ అనరు, మాబ్స్టర్ అంటారు, లేదా ఫ్రాడ్స్టర్ అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు నిస్సిగ్గుగా 14 సంవత్సరాల పైన ముఖ్యమంత్రిగా చేసిన నారా చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టుగా దుర్భాషలు ఆడటం మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇందాక ప్రెస్ మీట్లు పెట్టి మేము డెకాయిట్స్ అని మాట్లాడుతున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఒక డెకాయిట్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. 31 క్రిమినల్ కేసులున్న మీరు ఈ రకంగా మాట్లాడటం అనేది ఎంతవరకు సబబు? మాట్లాడితే రాక్షస పాలన అని మాట్లాడుతూ ఉన్నారు. 60 ఏళ్లు దాటిన వృద్ధులకి 3,000 రూపాయలు ఇస్తానని నమ్మబలికి వాళ్ళని నువ్వు మోసం చేస్తే, చెప్పిన విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయలు ఒక్కొక్కరికి ఇవ్వటం అనేది రాక్షస పాలన. అదే విధంగా అమ్మఒడి ఇస్తానని చెప్పి ఒక్కళ్ళకి కూడా ఇవ్వకుండా చేసి కేవలం బటన్ నొక్కుతూ కాలక్షేపం చేస్తే, మీరు ఈ రోజు తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి కూడా తల్లికి వందనం మరి 13,000 రూపాయలు చొప్పున దాదాపు 64 లక్షల మంది పైబడి వాళ్ళు లబ్ధి చేకూరిస్తే దాన్ని రాక్షస పాలన అంటారా? 3 రాజధానుల పేరిట రాజధానియే లేకుండా, దేశ చిత్రపటంలో రాజధానియే లేకుండా మీరు చేస్తే, ఈ రోజు సంపద సృష్టించే విధంగా అమరావతిని రాజధానిగా తీర్చిదిద్దుతుంటే నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని రాక్షస పాలన అంటారా? 71% పూర్తి చేసి పోలవరం ప్రాజెక్ట్ ని మీకు అప్పచెపితే దాన్ని మళ్లీ వెనక్కి తీసుకొచ్చి నా హీన చరిత్ర మీదైతే మళ్లీ దానిని గాడిలో పెట్టి ఈ రోజు ఇంకొక 1.5-2 సంవత్సరాల్లో పూర్తి చేసి ఉత్తరాంధ్రకి ఇండస్ట్రియల్ గా డెవలప్ అవడానికి కూడా నీళ్లు ఇచ్చేదానికి కాకుండా 500 పైన గ్రామాలకి మరి నీళ్లు ఇచ్చే విధంగా పోలవరాన్ని తీర్చిదిద్దుతుంటే దాన్ని మీ దృష్టిలో రాక్షస పాలన అంటారా? బీసీలని అణగదొక్కి మర్డర్లు చేసి నానా హింస పెడితే ఈ రోజు బీసీలకి అన్ని రకాలుగా పెద్దపీటేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవాల్సింది పోయి రాక్షస పాలన అని మాట్లాడతారా? అభివృద్ధి అంటే ఏంటో తెలీదు. ఓన్లీ మాఫియాలు, మనీ లాండరింగ్లు కేసులు ఉన్న మీకు, 90% క్రిమినల్స్ కి సీట్లు ఇచ్చిన మీకు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే నైతిక అర్హత కూడా మీకు లేదు.